అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈ సంక్రాంతికి నా కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇందులో లైఫ్ స్టైల్ గురించి ఈజీగా చేసుకునేలా నాన్ వెజ్ అండ్ వెజ్ రెసిపీస్, గార్డెనింగ్ వీడియోస్ మెయిన్గా చూస్తారు. టైంని బట్టి ఏమైనా కొత్త విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. మీ ఇంట్లో అమ్మాయిలా ఈ పల్నాడు పిల్లని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నోరూరించే ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, సాల్ట్, కారం, చాట్ మసాలా, పేపర్ అటుకులు, కరివేపాకు, ఇంకా మీ దగ్గర ఉంటే క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆనియన్స్ని ఫైన్గా కట్ చేసుకోవాలి. దానికి సాల్ట్, కారం, చాట్ మసాలా, పేపర్ అటుకులు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మనకి కావాల్సిన సమోసా స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. సమోసాని ఫోల్డ్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండిని తీసుకోండి. దానిలో వాటర్ వేసి పేస్ట్లా కలపండి. ఇప్పుడు సమోసా షీట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అందులో పెట్టి నీట్గా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఎడ్జెస్ని మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి పేస్ట్ని తీసుకొని స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేయండి. అన్ని సమోసాలని ఫోల్డ్ చేసుకుందాం. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు సమోసాలని ఆయిల్లోకి వేసుకోవాలి. స్లోగా ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అన్నీ అలానే ఫ్రై చేయండి. కొన్ని ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా తీసుకుందాం. కరకరలాడుతూ మంచి రుచితో మన ఆనియన్ సమోసాలు తయారైపోయాయి. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.